అవసరం ఉన్నప్పుడల్లా ఆమె దగ్గర అప్పు తీసుకుంది. తిరిగి ఇవ్వమంటే మాత్రం ఇవాళ రేపు అంటూ వాయిదాలు వేస్తూ ఇబ్బంది పెట్టింది. ఖచ్చితంగా కావాలని ఒత్తిడి చేయటంతో దారుణానికి ఒడిగట్టింది. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు ఓ మహిళ మరో మహిళ ప్రాణమే తీసింది. ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించాలన్న దానికి హత్య చేసింది. హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివగంగా కాలనీలో నర్సమ్మ అనే మహిళ హత్యకు గురైంది. నర్సమ్మ ఇంటి పక్కే ఉంటూ సరోజినికి 20,000 అప్పు ఇచ్చింది. అప్పు తీసుకొని కొంతకాలం గడిచింది. ఇక తనకు అవసరం ఉండి తనకిచ్చిన అప్పు తిరిగి ఇవ్వాలంటూ అడుగుతూ వస్తుంది. ఎన్నిసార్లు అడిగినా రేపు మాపు అంటూ తిప్పిస్తుంది సరోజిని. దీంతో తనకు తన డబ్బులు ఇవ్వాల్సిందేనని నర్సమ్మ సరోజిని మీద ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ విషయంపై వీరిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. అదే కోపంలో తీసుకున్న 20,000 అప్పు తిరిగి ఇవ్వమంటావా అంటూ నర్సమ్మ ముఖంపై ఆవేశంతో సరోజిని సుత్తితో దాడి చేసింది. దీంతో నర్సమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు సరోజిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.